రవి అనే యువకుడు హైదరాబాద్ పక్కన ఉన్న చిన్న పట్టణంలో ఉండేవాడు. అతడి యొక్క తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి ఒక చీరల కర్మాగారంలో పనిచేస్తూ రవిని చదివించింది. కానీ రవి చిన్నప్పటి నుంచి అలజడి మనసు కలవాడు. అతడు పాఠశాలలో చదువు కంటే రోడ్ల మీద గడపడాన్నే ఎక్కువగా ఇష్టపడ్డాడు. అయితే తన తల్లికి చాలాసార్లు మాటిచ్చాడు, ఇంకా మారిపోతాను అమ్మా అని. కానీ ప్రతిసారి అదే తప్పులు తిరిగి చేసేవాడు. అలా కొంతకాలానికి కొంతమంది చెడ్డ స్నేహితులను కలిశాడు. ఆ స్నేహితులు చిన్న చిన్న దొంగతనాలతో మొదలుపెట్టారు. ఎక్కడ బైక్ నిలిపి ఉందో దాని బ్యాటరీ తీయడం, మద్యం తాగడం, ఇవే వారి రోజు అలవాట్లు. మొదట రవికి భయం వేసేది, కానీ డబ్బు చేతిలో పడగానే ఆ భయం మాయమైపోయింది. చూడురా, ఇంత సులువుగా డబ్బు వస్తుంది అని స్నేహితులు నవ్వుతూ చెప్పేవారు. ఆ మాటలలోనే రవి పూర్తిగా మునిగిపోయాడు. తల్లి బతిమిలాడింది, వద్దు బిడ్డ, నువ్వు మారిపో, దేవుడు అప్పుడు మనతో ఉంటాడు అని. కానీ రవి అస్సలు తన తల్లి మాట వినలేదు. ఒకరోజు రవికి స్నేహితులు పెద్ద ప్లాన్ చెప్పారు. ఈ రాత్రి బ్యాంకు దోపిడీ చేద్దాం, అప్పుడు మన జీవితాలు సెట్ అయిపోతాయి అని అన్నారు. అప్పుడు రవి కొంచెం సంకోచించాడు. కానీ లోపలున్న లోభం గెలిచింది. రాత్రి 3 గంటలకు వాళ్ళు బ్యాంకులో చొరబడ్డారు. లాకర్ తెరిచి డబ్బు, బంగారం తీసుకున్నారు. అప్పుడు హఠాత్తుగా అలారం మోగింది. దాంతో వాళ్ళు హుటాహుటిన పరుగులు తీశారు. అందరూ వేర్వేరు దారులు పట్టారు. రవి కూడా ఆ రాత్రి చీకటిలో ఊపిరి పీలుస్తూ పరిగెత్తాడు. వీధులు దాటాడు, పల్లెలు దాటాడు. చివరికి దారిలో ఓ శ్మశానం కనిపించింది. ఆ ప్రదేశం చీకటిగా ఉంది. చుట్టూ శబ్దం, కుక్కల మురుగులు. కానీ అతడు అలసిపోయాడు. ఇక ఇక్కడే రాత్రంతా గడుపుతాను అని అనుకున్నాడు. అక్కడ కనిపించిన ఒక పాత దుప్పటి తీసి ఒక మూలలో పడుకున్నాడు. రాత్రి గాలి చల్లగా ఉంది. కానీ రవి మనసు మాత్రం ఉత్కంఠతో కొట్టుకుంటూ ఉంది. తను చేసిన దోపిడీ, తన తల్లి మాటలు అన్నీ అతడికిప్పుడు ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి. అప్పుడే ఆ భయంకరమైన శబ్దం వినిపించింది. అదే ఒక స్త్రీ కేక. ఆ కేక విని రవి ఒక్కసారిగా లేచాడు. అతడి గుండె బద్దలైపోయింది. ఎవరు, ఎక్కడ అని చుట్టూ చూశాడు. చీకట్లో తక్కువగా కనిపిస్తున్న ఆ స్త్రీ స్వరం మాత్రం స్పష్టంగా వినిపిస్తుంది. నన్ను వదిలేయండి అన్నయ్యలు, నేను ఏ పాపం చేయలేదు అని ఆర్తనాదం చేసింది. రవి తన చెవులను తాను నమ్మలేకపోయాడు. శ్మశానం అంతటా అప్పుడు ఒక దగ్గర మంట వెలుగుతుంది. అర్థమవుతుంది అక్కడ ఇంకొందరు ఉన్నారని. ఆ మంటల్లో అతడికి కనిపించింది. కొద్ది దగ్గరగా వెళ్ళాడు. వారిని చూశాడు. 4 యువకులు ఒక యువతిని లాగుతున్నారు. ఆమె గర్భిణి అనిపిస్తుంది. వాళ్ళలో ఒకడు రగిలిపోయి అరిచాడు, మా కుటుంబం పరువునంతా మట్టిలో కలిపావు, ఇప్పటిక నువ్వు బ్రతకలేవు అని. రవి దాక్కుని చూస్తున్నాడు. భయం కూడా ఉంది, ఆసక్తి కూడా ఉంది. అదే సమయంలో వాళ్ళు అక్కడే గుంత తవ్వడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి బ్రతికే ఉంది. ఏడుస్తూ దయచేసి నన్ను వదిలేయండి అని ప్రాధేయపడి అడుగుతోంది. కానీ వాళ్ళ అన్నయ్యలు ఆమెపై కరుణ చూపలేదు. ఆ అమ్మాయిని గుంతలో తోసి మట్టితో కప్పేశారు. తర్వాత వారు వెళ్ళిపోయారు. రవి కాళ్ళు వణికాయి. అతని మనసు ఒక్కసారిగా తల్లడిల్లిపోయింది. ఇది మనిషి చేసే పనేనా? అయినా దేవుడు ఇలాంటి దృశ్యాలు ఎందుకు చూపుతున్నాడు నాకు అని అనుకున్నాడు. తన దగ్గరున్న ఒక కత్తి, ఒక చిన్న పరికరం తీసుకున్నాడు. వెంటనే ఆ సమాధిని తవ్వడం మొదలుపెట్టాడు. లోపల నుండి కేకలు వినిపిస్తున్నాయి. దయచేసి నన్ను రక్షించు అన్నట్టుగా స్వరం వస్తుంది. రవి పిచ్చివాడిలా తవ్వుతున్నాడు. కొంచెం త్వరగా రా రవి, ఆలస్యమైతే ఆమె చనిపోతుందేమో అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉన్నాడు. అతడి చేతులు మట్టితో నిండిపోయాయి. కొంతసేపటికి ఆ కేకలు ఆగిపోయాయి. రవి ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆమె చనిపోయిందా అనుకున్నాడు. అప్పుడే ఒక చిన్న బిడ్డ ఏడుపు వినిపించింది. ఆ శబ్దం విని రవికి గుండె ఆగినట్టయింది. ఇది ఎలా సాధ్యం అని అరిచాడు. గుంతలో పాప ఉన్నదా అని. దేవుడా, ఇది ఏం మాయా అని ఉలిక్కిపడ్డాడు. రవి తన శక్తినంతా పెట్టి ఆ గుంతను పూర్తిగా తవ్వాడు. తవ్వుతూనే అతని కన్నీళ్లు జారుతున్నాయి. చివరికి ఆ అమ్మాయి ముఖం అతడికి కనిపించింది. ఆమె సగం ప్రాణాలతో ఉంది. ఆమె దగ్గర ఒక బిడ్డ ఉంది. ఆ బిడ్డ ఏడుస్తూ ఉంది. రవి ఆ దృశ్యం చూసి షాక్ అయ్యాడు. తన దగ్గర ఉన్న ఆ దుప్పటి తీసి వారిద్దరికీ కప్పాడు. భయపడకమ్మా, నువ్వు బ్రతుకుతావు, నీ బిడ్డను దేవుడు కాపాడాడు అని అన్నాడు. ఆమె కన్నీళ్లతో రవిని చూసింది. బలహీనంగా, కానీ నమ్మకంతో. రవి వారిద్దరిని తీసుకుని రోడ్డు వైపుకి పరిగెత్తాడు. ఆ రాత్రి అంతా చల్లని గాలితో గర్జిస్తోంది.
వాన చిందిస్తోంది. అతడు జారిపడినా లేచి మళ్ళీ పరిగెత్తాడు. అప్పుడు రోడ్డుపై ఒక వ్యాన్ వస్తుంది. అతడు చేతులు ఊపి ఆపాడు. వ్యాన్లో 4 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు మొదట భయపడ్డారు. ఇతడు ఎవరు? రాత్రి శ్మశానం నుంచి ఎందుకు వస్తున్నాడు అని అనుకున్నారు. రవి వెంటనే చెప్పాడు, ఈమె నా భార్య, నడుస్తున్నప్పుడే ప్రసవం అయింది, దయచేసి హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని. ఆ మాట విని వాళ్ళు వెంటనే అంగీకరించారు. అలా వారు హాస్పిటల్కి చేరుకునేలోపే రవి గుండె బద్దలవుతోంది. ఆమె బ్రతికి ఉంటుందా, ఆ బిడ్డ బ్రతుకుతుందా అన్న ఆలోచనలతో ఉక్కిరి బుక్కిరి అవుతున్నాడు. వైద్యులు అప్పుడు ఆమెకు ట్రీట్మెంట్ చేసి బయటకి వచ్చి చెప్పారు, అందరూ సేఫ్, కానీ తల్లి చాలా బలహీనంగా ఉంది అని. ఆ మాట విని రవి కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. దేవుణ్ణి తన గుండెలోనే నమస్కరించుకున్నాడు. 2 రోజుల తర్వాత ఆ అమ్మాయి కళ్ళు కాస్త తెరిచింది. రవి దగ్గరగా కూర్చొని ఉన్నాడు. ఎవరు నువ్వు? నాకు సహాయం ఎందుకు చేశావు అని ఆమె బలహీనమైన స్వరంలో రవిని అడిగింది. అప్పుడు రవి ఆమెకు ధైర్యం ఇచ్చాడు. నిన్ను నాకు దేవుడు చూపించాడు, అయినా చెప్పు, నీ పేరేమిటి అని. అప్పుడు ఆమె కన్నీళ్లు కారుస్తూ చెప్పింది, నా పేరు సావిత్రి అని. తర్వాత ఆమె తన యొక్క జీవితం గురించి చెప్పడం మొదలుపెట్టింది రవితో. నేను ఒక టీచర్ ట్రైనింగ్ కోర్సు చదువుతూ ఉన్నాను. మా ఊరిలో ఒక అబ్బాయితో పరిచయం అయింది. అతడు ప్రేమ పేరుతో నన్ను మోసం చేశాడు. నేను అతడిపై అంధ నమ్మకం పెట్టుకున్నాను. నేను గర్భవతిని అయ్యానని తెలిసిన వెంటనే అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఇది తెలిసిన నా అన్నయ్యలు కేకలు వేస్తూ నన్ను చంపేయాలని చూశారు. మా కుటుంబం పేరు చెడిపోతుంది అన్నారు. అమ్మ ప్రయత్నించింది నన్ను కాపాడాలని, కానీ వాళ్ళు వినలేదు. చివరికి నన్ను బ్రతికి ఉన్నప్పుడే ఈ విధంగా శ్మశానంలో పాతిపెట్టారు అన్నది. రవి ఆ మాటలు విని వణికిపోయాడు. ఏమిటి ఇది? మనుషులు ఇలా ఎలా మారుతారు అని అనుకున్నాడు. ఆమె రోదిస్తూ చెప్పింది, నేను మట్టిలో పాతిపెట్టబడ్డప్పుడు దేవుణ్ణి ప్రార్థించాను, పిలిచాను. స్వామి, నా పాపం ఎంత పెద్దదైనా నన్ను క్షమించు దేవుడా, నాకు ఇంకో అవకాశం ఇవ్వు అని కోరుకున్నాను. అప్పుడు నువ్వు వచ్చావు రవి, దేవుడు నిన్ను పంపాడు అని. రవి కన్నీటి మధ్య నవ్వాడు. నన్ను దేవుడు పంపాడా? నేను కూడా పాపినే సావిత్రి, బ్యాంక్ దోపిడీ చేసిన మనిషిని దేవుడు ఎందుకు ఉపయోగించాడు నన్ను అని తనలో తాను అనుకున్నాడు. ఆ రోజే రవి జీవితంలో ఒక మార్పు మొదలైంది. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రవి ఆలోచించాడు, ఈ 2 జీవితాలు ఇప్పుడు నా బాధ్యతగా తీసుకుంటాను. తన దగ్గరున్న దోపిడీ డబ్బునంతా దానం చేశాడు. పోలీసుల దగ్గరికి వెళ్ళి లొంగిపోయాడు. కానీ తన కథ చెప్పినప్పుడు పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. అతడి యొక్క సత్యాన్ని చూసి చిన్న శిక్షతోనే అతడిని విడుదల చేశారు. తర్వాత రవి సావిత్రిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిప్పుడు ఒక కొత్త జీవితం మొదలుపెట్టారు. సావిత్రి తన బిడ్డను దేవదాన్ అని పేరు పెట్టింది. రవి దేవాలయంలో సేవ చేయడం మొదలుపెట్టాడు. ఉదయమంతా పనిచేయడం, సాయంత్రం సేవ చేయడం. సావిత్రి మాత్రం మహిళలకు ధైర్యం, ఆత్మవిశ్వాసం నేర్పించే సంస్థను ప్రారంభించింది. ఆమె తరచూ అందరికీ చెబుతూ ఉండేది, తనలాంటి తప్పులు ఎప్పుడూ చేయకూడదు అని, తల్లిదండ్రుల మాటను గౌరవించి వారు చెప్పినట్టుగా వినాలి అని ఎప్పుడూ ఆమె చెబుతూ ఉండేది. రవి తల్లి ఇప్పుడు వారితోనే ఉంటుంది. ఆమె ముఖంలో ఎప్పుడూ ఒక గర్వభావం ఉంటుంది. నా కొడుకు మారిపోయాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెబుతుంది. వారి ఇంట్లో ఇప్పుడు సంతోషం, శాంతి, పాపాల నుండి విముక్తి. రవి ప్రతి ఉదయం దేవుడికి నమస్కరిస్తాడు. నువ్వు నన్ను రాక్షసుడి నుంచి మనిషిగా మార్చావు అని. సావిత్రి పక్కనే నవ్వుతూ నిలుస్తుంది. ఆమె కళ్ళల్లో కృతజ్ఞత, ప్రేమ, భగవత్ విశ్వాసం. తప్పు చేసినప్పుడు దానిని దాచిపెట్టడం కాదు, మారిపోవడమే నిజమైన ప్రాయశ్చిత్తం. ఒకరి రక్షణ మన చేతుల్లో ఉంటే అది దేవుని యొక్క సంకేతం. రవి మరియు సావిత్రి ఆ రాత్రి శ్మశానంలో పుట్టిన బిడ్డల్లా కొత్త జీవితాన్ని కలిగి ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.